పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బయటకు వచ్చారు. పిఠాపురానికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ప్లస్ 10th క్లాస్ ర్యాంకులు కొట్టిన వాళ్ళకి పై చదువులకు నేను ఉన్నానని వాళ్ళ ఆదర్శం ఇవ్వడం జరిగింది. దాని గురించి ఏమంటారు? ఇది చాలా ఎక్స్ట్రాడినరీ న్యూస్ అండి, ఎక్సలెంట్ న్యూస్ అనమాట. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు అంటే 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలు 10th క్లాస్ వరకు అమ్మఒడి రకరకాల ఎలాగైనా చదువుకోగలుగుతున్నారు. కానీ తర్వాత చదువులే కొంచెం భారంగా మారుతున్నాయి. కొంచెం మంచి స్కూల్లో చదివించాలంటే కనుక ఆర్థిక స్తోమత కూడా అంతందంగా ఉండే తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది కలుగుతుంది వాస్తవానికి. అయితే అటువంటి దానికి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏది చదివినా సరే నేనున్నాను, భరోసా, ఆ బాధ్యత నాది, నేను తీసుకుంటానని చెప్పడం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి ఆయనకి శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చేసే సేవలు ఎలాగుంటున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. అంటే మన భారతదేశం మొత్తం మీద ఇటువంటి అంటే ఆయన పదవిని లేదా ఆయన ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రభుత్వం తరపునే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇటువంటి సేవలు చేయాలనుకుని ముందుకు రావటం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ విధంగా ఏంటంటే చాలామంది విద్యార్థులకండి అది ఎంతో చదువుకోవాలి, ముందుకెళ్ళాలన్న ముఖ్యంగా స్ఫూర్తిగా ముందుకెళ్లాలన్న విద్యార్థులకు అయితే ఎంతో ఉపశమనం అన్నమాట. ఎంతో ఆయన డిప్యూటీ సీఎం రాష్ట్రం మొత్తం పూర్తి చేస్తే బాగుండేది కదా. జగన్ గారు వదిలేసిన మిగతా మెడికల్ కాలేజీ పూర్తి చేసి విద్య అనేది ఫ్రీగా ఇవ్వచ్చు కదా. ఇంకా ప్రైవేట్ సంస్థలు క్రియా లాంటి వాళ్ళని ఇంకా అక్కడ తీసుకొస్తున్నారు, ప్రైవేటీకరణ ఎక్కువ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? అది ఎలాగంటేనండి, మనకు ఆల్రెడీ కొంచెం డిగ్రీ లేదా పీజీ చేసేవాళ్ళకో లేకపోతే ఇంజనీరింగ్ చేసేవాళ్ళకో మెడిసిన్ చేసేవాళ్ళకైతే మనకి ఫీజు రింబర్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకైతే పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఎంతైనా సరే. డిగ్రీ చేసేవాళ్ళకి ఇంజనీరింగ్ చేసేవాళ్ళకి అయితే వస్తున్నాయి, కానీ వీళ్ళకి మధ్య రకంగా ఆగిపోయిన వాళ్ళకి కొంచెం ఇటువంటి వసతి అంటే ఇటువంటి అవకాశం ఉంటే కనుక వాళ్ళు డిగ్రీ దాకా బాగా చదువుకుంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మీరన్న పాయింట్ ప్రకారం ఏంటంటే రాష్ట్రం అంతా చేయొచ్చు కదా అని అంటున్నారండి. ఇది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి దానికి ఆ నియోజకవర్గంలో ఆయన కొన్ని హామీలు చేశారు. ముందు ఏంటంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాదంటలేదు, కానీ ఏంటంటే దానికంటే ముందుగా ఆయన పిఠాపురానికి ఎమ్మెల్యే హోదాలో ఆయన ఇచ్చేశారు. ఉప ముఖ్యమంత్రిగా చేసుంటే కనుక రాష్ట్రం మొత్తానికి చేయాలి, ఎందుకంటే రాష్ట్రం మొత్తానికి ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి. దాని విధంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు డెవలప్ చేసుకునే విధంగా చేస్తారా లేదనేది ముందుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. కాబట్టి రానున్న రోజుల్లో అన్ని నాయకులు అంటే అన్ని ఏరియాల నాయకులు కూడా 10th తర్వాత వచ్చే పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా మంచి చదువు చెప్పించే విషయంలో ఆలోచిస్తారని నేను అనుకుంటున్నానండి. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు, అందువల్ల ముందుగా ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుందాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు వీళ్ళందరూ కనుక మంచి ఆలోచనలతో ముందుకెళ్తే కనుక పిల్లల చదువుకి ఏ విధంగా ఇబ్బంది ఉండదు. మొత్తం టోటల్గా 1 నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య అందినట్టుగా మనం గతంలో అనుకుంటాం కదా, ఉచిత వైద్యం ఉచిత విద్య అన్నట్టుగా ఎలాగనుకుంటామో అలాగే ఉచిత విద్య అందుద్దంటంలో సందేహం లేదు. పవన్ కళ్యాణ్ 23 నెలలు అయింది, మరి 14 మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం అనేది ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి గారు. మరి పూర్తి చేస్తారంటావా? ఇంక 7 నెలలు 8 నెలలు ఏమన్నా పూర్తి చేయాలండి, ఎందుకంటే కొన్ని కట్టేసి ఉన్నాయి. కొంతవరకు అయితే చాలా మటుకు పూర్తి అయిపోయింది. రాజమండ్రి మెడికల్ కాలేజ్ అనుకోండి పూర్తి అయిపోయింది కాలేజీ, అక్కడ ఏదో నామక పనులే జరుగుతున్నాయి, కానీ విద్య ఇంకా అందుబాటులోకి రాలేదు. దానివల్ల కొన్ని లైసెన్సుల లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతి మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే ఆ కాలేజీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని ఆ కాలేజీలన్నీ ఓపెన్ చేస్తే కనుక విద్యార్థులు మెడిసిన్ చదవాలన్న విద్యార్థులు ఎక్కడెక్కడికో వెళ్ళక్క లేకుండా లోకల్గా ఉన్న కాలేజీల్లోనే చదువుకుని మంచి భవిష్యత్తు పొందే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నానండి.